ఏడ్చూరి సింగయ్య కవి హరిహర బ్రహ్మాదులకు గణనాయకునకు సరస్వతి లక్ష్మి కాళీ మాతలకు ప్రార్థన చేసిన అనంతరం ఈ విధంగా అంటున్నాడు. పరమ సమాధి దుర్యున్ పటు పావన కర్మ విధేయ దేవతావరనర వంద్యున్ సత్ విమల వాక్యున్ జనార్దన కీర్తన క్రియాభరణ సమర్థున్ వేదచయ పారగున్ భవ్యున్ త్రికాలవేదిన్ బాసురమతిని కొల్చుట ఉప్పున్ బుధశోభితున్ పుణ్యున్ పరాశరాత్మజున్ వ్యాసునిన్ భగవత్పద సంవాసునిన్ ఆగమ పురాణవర విష్ణుకథ వాసునిన్ నిర్మల కవిత అభ్యాసునిన్ పదపద్మయుగమున్ భావింతున్ మదిన్. పరమ పుణ్య చరిత్రుడు పరాశర మహర్షి పుత్రుడు అయిన వేదవ్యాసుని పాదపద్మాలను పవిత్రమైన మనస్సుతో తలుస్తాను. ఆ మహాత్ముడు ఎంతో నిశ్చలమైన అంతరంగం కలిగినవాడు, అత్యంత పావనములైన సత్కృత్యాలను ఆచరించేవాడు, నరులకే కాక సురలకు దేవతలకు సైతం నమస్కరింపదగినవాడు, మాలిన్యం లేని మంచి వాక్కులు కలిగినవాడు, విష్ణు సంకీర్తనములో నిష్ణాతుడు, వేదవేత్త, భూత భవిష్యత్తు వర్తమానాలు గుర్తించినవాడు, భవ్యుడు, బుధజన సంసేవ్యుడు, ఇంకా ఆ మహాత్ముడు భగవత్పద కమల విధేయుడు, ఆగమ పురాణ ధురీనుడు, హరికథ పారీణుడు, కమనీయ కవిత ప్రవీణుడు.